హలో, వెల్కమ్ టు లక్ష్మీ పాప వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. పెసర పునుగులు పులుసు చేసుకుందాం. ఒక కప్పు పెసరపప్పు 2 గంటలు నానబెట్టినండి. ఒక స్పూను మినపప్పు కూడా వేసుకొని ఇందులో నానబెట్టుకోవాలి. మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క ఇందులో కట్ చేసి వేసుకోవాలి. పెసరపప్పులో 10 గల పచ్చిమిరపకాయలు కూడా నేను ఘాటుగా చేస్తున్నాండి. ఏంటంటే ఇది మసాలా కూర కాబట్టి ఘాటుగా ఉండాలి. 10 గల వేసాను. 1 స్పూను జీలకర్ర అండి, 1 రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో మనం పునుగులు చిన్నగా ఇలా వేసుకోవాలి. మంచి రంగు వచ్చినాయండి. ఈ పునుగులు మనం ప్లేట్లో తీసేసుకుందాం. గిన్నె వేడెక్కిందండి. 1-2-3 పావులు పోసుకోవాలి. ఈ పులుసు కూరకు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, మనం 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టానండి. ఈ పేస్ట్ కూడా నూనెలు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, 1 రెమ్మ కరివేపాకు, అల్లము అందులో పట్టేటప్పుడు వేసాం కదా, కొద్దిగా ఇందులో వేస్తున్నాం. కొంచెం ఈ అల్లం వాసన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు 1-2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం పిసికి పెట్టుకున్న చింతపులుసు కూడా పోసుకోవాలండి. ఈ చింతపులుసు మరిగేటప్పుడు మనం పునుగులు వేసుకోవాలండి. ఈ పులుసు చిక్కబడక ముందే మనము ఈ పునుగులు వేసేసుకోవాలి. పెసర పునుగుల పులుసు దగ్గరికి అయిందండి. మనం ఇందులో స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. పెసర పునుగులు పులుసు రెడీ అయిపోయిందండి. ఇది పులుసు వేడి అన్నంలకు అట్లు వేసుకుంటాం కదండి, అట్లకు కూడా మంచిగా ఇట్లా పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మనం అన్నం పెట్టుకొని తినేస్తాం. నేనైతే మాటల్లో చెప్పలేనండి, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.